ఈరోజు మనం ఏడిఎఫ్లో ఒక సింపుల్ కాపీ యాక్టివిటీ అనేది ఎలా చేస్తామో చూద్దాం. సపోజ్ నా దగ్గర 2 స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి. స్టోరేజ్ అకౌంట్ ఫర్ సోర్స్ అండ్ స్టోరేజ్ అకౌంట్ ఫర్ డెస్టినేషన్. ఇందులో నా దగ్గర ఒక సోర్స్ కంటైనర్లో file1.csv అనే ఫైల్ ఉంది. సో ఈ file1.csv అనే ఫైల్ మనం ఒక పైప్లైన్ యూస్ చేసి డెస్టినేషన్ అనే స్టోరేజ్ అకౌంట్లో డెస్టినేషన్ అనే ఒక కంటైనర్లోకి మనం మూవ్ చేద్దాం. సో ఇది ఇవాళ మనం చేసే ప్రాసెస్. సో యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ మనకు కావాల్సిన ఏంటంటే రెండు లింక్డ్ సర్వీసెస్ కావాలి. ఎందుకంటే మన దగ్గర 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఒకటి సోర్స్ స్టోరేజ్ అకౌంట్, రెండోది డెస్టినేషన్ అకౌంట్. సో రెండింటికి 2 లింక్డ్ సర్వీసెస్ అనేవి కావాలి. సపోజ్ మన దగ్గర ఒకటే స్టోరేజ్ అకౌంట్ ఉంది, అందులో 2 కంటైనర్లు ఉన్నాయి. ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్కి ఫైల్ మూవ్ అవ్వాలి అనే సినారియోస్లో మన దగ్గర ఒక లింక్డ్ సర్వీస్ అనేది ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ 2 స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 లింక్డ్ సర్వీసెస్ క్రియేట్ చేయాలి. ఆ 2 స్టోరేజ్ అకౌంట్స్కి 2 డేటా సెట్స్ అనేవి క్రియేట్ చేయాలి, ఒక పైప్లైన్ అనేది క్రియేట్ చేయాలి, అందులో ఒక కాపీ యాక్టివిటీ అనేది క్రియేట్ చేయాలి. సో మనం అవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే వెళ్దాం. సో ఇది మన డేటా ఫ్యాక్టరీ ఇంటర్ఫేస్. సో ఇందాక డయాగ్రామ్లో చెప్పినట్టుగా ఇది మన సోర్స్ స్టోరేజ్ అకౌంట్. సో అందులో ఒక సోర్స్ కంటైనర్లో file1.csv అనే ఒక ఫైల్ ఉంది. సో అది ఈ డెస్టినేషన్ అనే ఒక కంటైనర్లోకి మనం మూవ్ చేద్దాం. సో ఇది ఆ డెస్టినేషన్ కంటైనర్. సో డెస్టినేషన్ కంటైనర్లో ఇప్పుడు ఫైల్స్ అనేది ఏం లేదు. సో మెయిన్గా మనకి ఫస్ట్ కావాల్సినవి లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేద్దాం. ఏది ఎప్పుడైనా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ పైప్లైన్ క్రియేట్ చేసి ఆ తర్వాత లింక్డ్ సర్వీస్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ బేసిక్గా లింక్డ్ సర్వీస్ అనేవి ఫస్ట్ క్రియేట్ చేసుకోవడం అది ఒక మంచి ప్రాసెస్. సో మన బ్లాక్ స్టోరేజ్ కాబట్టి బ్లాక్ స్టోరేజ్కి లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేద్దాం. సో ఏడిఎఫ్లో నేమింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లింక్డ్ సర్వీస్ కాబట్టి ఎల్ఎస్, సోర్స్ స్టోరేజ్ కాబట్టి సోర్స్ ఇచ్చా. ఇవన్నీ మేము బై డిఫాల్ట్ వదిలేసి అథెంటికేషన్ టైప్స్ మన దగ్గర చాలా ఉంటాయి బేస్డ్ అప్ ఆన్ అవర్ సెక్యూరిటీ కన్సర్న్స్. సో మనం డిఫాల్ట్గా అకౌంట్కి తీసుకుంటుంది. సోర్స్ అకౌంట్, స్టోరేజ్ అకౌంట్కి ఇచ్చాను, టెస్ట్ కనెక్షన్ చెయ్యాలి మ్యాండేటరీగా మనం ప్రతి దానికి. ఇక్కడే ఫెయిల్ అయిపోతుంటుంది ఒకవేళ మనం ఏదైనా రాంగ్ ఇస్తే. సో క్రియేట్ చేసాం. సో ఇంకొక లింక్డ్ సర్వీస్ కావాలి, అది డెస్టినేషన్ స్టోరేజ్ అకౌంట్. సో ఎల్ఎస్ డెస్టినేషన్. సో ఇది బై డిఫాల్ట్గా స్టోరేజ్ అకౌంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూపిస్తుంది. సో దీనికి టెస్ట్ కనెక్షన్ చేద్దాం. సో లింక్డ్ సర్వీస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనం డేటా సెట్స్ క్రియేట్ చేద్దాం. సో మనం యూస్ చేసింది CSV ఫైల్ కాబట్టి డీలిమిటెడ్ టెక్స్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఫార్మాట్ టైప్ వచ్చేసి సో డేటా సెట్ కాబట్టి ds_source ఇద్దాం. సో లింక్డ్ సర్వీస్ ఆల్రెడీ ls_source ఉంది మనం క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం కంటైనర్ ఇద్దాం. సో మనం ఈ ఫైల్ని మూవ్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఈ ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నా డైరెక్ట్ నేను. ఫస్ట్ రో యాజ్ హెడర్ అనేది మనం ఇవ్వాలి, ఎందుకంటే CSV ఫైల్స్లో ఫస్ట్ రో మనం ఎప్పుడు హెడర్ కింద వాడుతాం, అంటే కాలమ్ నేమ్స్ అవి. సో ఇంకొకటి క్రియేట్ చేయాలి మనం డెస్టినేషన్కి. సో అది బ్లాక్ టైప్ కాబట్టి స్టోరేజ్ డీలిమిటెడ్ టెస్ట్ అది కూడా సేమ్ ఇవ్వాలి. డెస్టినేషన్ సో ఇక్కడ మనకు ఫైల్ ఏం లేదు కాబట్టి మనం కంటైనర్ ఇస్తే సరిపోతుంది. సో పబ్లిష్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏడిఎఫ్లో. మనం పబ్లిష్ చేయకుండా కూడా చేయొచ్చు, బట్ డెవలప్మెంట్లో కానీ వచ్చేటప్పటికి మనం ఏం చేసినా పబ్లిష్ చేయాలి. ఒకవేళ మీరు చాలా లింక్డ్ సర్వీసెస్ డేటా సెట్స్ అన్నీ క్రియేట్ చేశారు, ఒక 10-20 అలాగా పబ్లిష్ చేయలేదు, బై మిస్టేక్గా రిఫ్రెష్ అవ్వడమో లేదా క్లోజ్ అవ్వడమో అయ్యిందంటే మొత్తం ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. సో పబ్లిష్ చేస్తే సేవ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ పైప్లైన్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో మన బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి కాపీ యాక్టివిటీ. సో మనం మ్యాక్సిమం అన్నీ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ సోర్స్ ఇచ్చుకుంటాం, ఇక్కడ డెస్టినేషన్ ఇచ్చుకుంటాం. సో
అవి వ్యాలిడేట్ చేసుకుంటే మన అన్నీ అవుతున్నాయి లేవు అనేది. సో ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి సోర్స్ ఇచ్చిన కాపీ యాక్టివిటీ సోర్స్ దగ్గర కానీ డెస్టినేషన్ దగ్గర కానీ. మనం ఇప్పుడు జస్ట్ ఒక బేసిక్ సినారియో చేస్తాం కాబట్టి అన్ని బై డిఫాల్ట్గా తీసుకుంటున్నాం. సో వ్యాలిడేట్ చేసాం, ఓకే నో ఎర్రర్స్ వచ్చి చూపించే. సో ఒకసారి మనం స్టోరేజ్ అకౌంట్ డెస్టినేషన్ చూద్దాం. డెస్టినేషన్లో ఫైల్ అనేది ఏమీ లేదు యాక్చువల్లీ, ఎందుకంటే మనం ఇంకా డీబగ్ చేయలేదు లేదా ట్రిగ్గర్ అలాంటివి ఏం చేయలేదు. సో ఇప్పుడు డీబగ్ కొట్టా. ఇంకోటి మన పైప్ లైన్ ఎప్పుడు రన్ చేసినా సరే ప్రతి పైప్ లైన్ రన్ ఐడి అనేది ఒకటి వస్తుంది. సో ఇది సేమ్ పైప్ లైన్ అయినా సరే రన్ అయిన ప్రతిసారి చేంజ్ అయినా అదే మనం రెండోసారి రన్ చేసినప్పుడు ఈ పైప్ లైన్ రన్ ఐడి మళ్ళీ మారిపోతుంటుంది. సో ఇది మనకి పెద్దగా యూజ్ అవ్వదు, బట్ ఎప్పుడైనా ట్రబుల్ షూటింగ్ అవి చేసేటప్పుడు మనకి పైప్ లైన్ రన్ ఐడీస్ అనేవి కావాలి. పైప్ లైన్ రన్ ఐడీస్, యాక్టివిటీ ఐడీస్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్లాక్ స్టోరేజ్ డెస్టినేషన్. సో ఒక ఫైల్ ఇచ్చాం మనం, సో ఇంకొక ఫైల్ రైట్ అయింది. ఓకే 12 సెకండ్స్ తీసుకుంది, సక్సెస్ అయింది. సో ఇప్పుడు మనం ఇది డెస్టినేషన్ దగ్గర చూద్దాం. వచ్చి రిఫ్రెష్ చేస్తే ఫైల్ ఉండాలి. ఓకే, సో మనం మూవ్ చేసిన ఫైల్ ఇదే. సో దీన్ని ఓపెన్ చేసి మనం చూడొచ్చు ఒకసారి మామూలుగా ప్రీవ్యూకి వెళ్ళి. సో ఇది ఒక కామన్ సిఎస్వి ఫైల్ అన్నమాట. సో యాక్చువల్లీ ఇది ప్రాసెస్ మనం ఇందులో ఏం కాంప్లికేటెడ్గా ఏం ఫాలో అవ్వలేదు. జస్ట్ మనం డేటా సెట్స్ క్రియేట్ చేసాం, లింక్ సర్వీస్ క్రియేట్ చేసాం, అన్నీ డిఫాల్ట్గా తీసుకున్నాం మొత్తం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.